నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం. రాబోయే వారాంతంలో అసలు ఏం జరగబోతోంది, ఎందుకు జరగబోతోందన్నది కొంచెం లోతుగా చూద్దాం. అవును. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి దగ్గరగా ఒక వాయుగుండం కొనసాగుతోంది. వాయుగుండం, మనం ఈ పదం చాలాసార్లు వింటూ ఉంటాం. కాని అసలు దీనికి, తుఫానుకి తేడా ఏంటి? చాలామందికి ఈ విషయంపై ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. మంచి ప్రశ్న అడిగారు. వాయుగుండం అంటే హ్మ్, సింపుల్గా చెప్పాలంటే అల్పపీడన ప్రాంతం. సముద్రం మీద వాతావరణంలో పీడనం తగ్గినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఓహో. ఇది తుఫానుకు మొదటి దశ అన్నమాట. గాలి వేగం గంటకు ఒక 51 కిలోమీటర్ల లోపు ఉంటే వాయుగుండం అంటారు. ఆ, అదే వేగం పెరిగితే తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా మారుతుంది. అంటే ఇప్పుడు మనం ఇంకా మొదటి దశలో ఉన్న ఒక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా. సరే, ఈ హెచ్చరిక ప్రకారం చూస్తే ఈ రోజు నుంచే కొన్ని జిల్లాల్లో వర్షాలు మొదలవుతాయని ఉంది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ఇలా కొన్ని ప్రాంతాల్లో. అవును. ఇక్కడే మనం ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఏంటది? ఈ వాయుగుండం శ్రీలంక తీరంలో చాలా నెమ్మదిగా కదులుతోంది. ఓ, నెమ్మదిగా కవలడం వల్ల ఏమవుతుంది? దానివల్ల అది సముద్రం నుంచి ఎక్కువ తేమను గ్రహించడానికి దానికి కావలసినంత సమయం దొరుకుతుందన్నమాట. ఓకే, అంటే అది బలం పుంజుకోవడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. అంతే. అందుకే ఈరోజు తేలికపాటి వర్షాలతో మొదలైనా కేవలం 2 రోజుల్లోనే ఇది భారీ వర్షాల స్థాయికి వేగంగా తీవ్రతరం కాబోతుంది. అంటే ఈరోజు మొదలయ్యేది వారాంతానికి చాలా పెద్దదిగా మారబోతోందన్నమాట. ఇది చాలా వేగవంతమైన మార్పులా అనిపిస్తోంది. అవును, అక్కడికే వస్తున్నాను. శని, ఆదివారాల్లో దీని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుందా? కరెక్ట్. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేయబడింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ జాబితాలో కోస్తా, రాయలసీమ జిల్లాలు రెండూ ఉన్నాయి. సాధారణంగా ఈ రెండు ప్రాంతాల వాతావరణ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి కదా. నిజమే. మరి ఈ ఒక్క వాయుగుండం రెండింటినీ ఒకే